చూస్తున్నారు. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలిందా అంటా ఉన్న మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ లో చేరారు ఎల్బీ నగర్ బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గౌడ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు రామ్మోహన్ దంపతులు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు రామ్మోహన్ గౌడ్. ఎల్బీ నగర్ టికెట్ మధుయాష్కి ఇవ్వడంతో యూటర్న్ తీసుకున్నారు ఆయన. తిరిగి బీఆర్ఎస్ లో చేరారు రామ్మోహన్ దంపతులు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత మరోసారి కాంగ్రెస్ లో చేరారు ఆయన. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో పార్టీలోకి చేరడం జరిగింది ఆయన. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. రైట్, అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మధు, ఏంటి సడన్ చేంజ్? ఎందుకంటే ఆయన ఇటు బీఆర్ఎస్కి వెళ్ళడం జరిగిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి ఏం జరిగింది? ఎందుకు కాంగ్రెస్లోకి తిరిగి వచ్చారు ఆయన? ఎగ్జాక్ట్లీ ఆ కాంగ్రెస్ ఎంపీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని భారీ చేరికలకు వాళ్ళు సిద్ధమయ్యారు. మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తా ఉన్నాము. అధికార పార్టీకి సంబంధించిన నాయకుల్ని జాయిన్ చేసుకుంటున్నారు. తర్వాత అటు విపక్ష పార్టీలకు సంబంధించిన అంటే గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీల నుంచి నాయకుల్ని జాయిన్ చేసుకుంటున్నారు. మొన్న బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా రీసెంట్ గా జాయిన్ చేసుకున్నారు. ఈ రోజు కూడా బీజేపీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ఇక ముఖ్యంగా ఈ రోజు జాయినింగ్ సంబంధించి ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముద్దగోని రామ్మోహన్ గౌడ్, గతంలో ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేస్తారు. కాస్త కీరోల్ గా ఉన్నారు. సరే, టికెట్ ఆశించారు. కానీ చివరాఖర్లో ఆయనకు టికెట్ దక్కలేదు. సిట్టింగ్ ఎంపీకే టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 2018 సంవత్సరంలో తర్వాత బీఆర్ఎస్ లోకి వచ్చి బీఆర్ఎస్ లో జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆయనకే సిట్టింగ్ ఇచ్చారు. ఈసారి కూడా సుధీర్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి గెలిచారు. సో మొన్న జరిగినటువంటి పొలిటికల్ ఈక్వేషన్ లో టికెట్ ఈక్వేషన్ లో ఈయన టికెట్ అడిగారు. కాకపోతే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇవ్వడంతో ఆయన అసలు చాలా సడన్ చేంజ్ లో ఎక్కడా భారీ హడావుడి లేకుండా గాంధీ భవన్ లో ఒక చిన్న రూమ్ లో అప్పుడు ప్రతిపక్ష నేతగా పిసిసి చీఫ్ గా ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్నారు. అప్పుడు ఢిల్లీ వెళ్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ఎన్నికలకు సంబంధించినటువంటి సమావేశాల పరంగా. సో ఆ సమయంలో రాత్రిపూట కేవలం ముద్దగోని రామ్మోహన్ గౌడ్ ఆయన సతీమణి ఇద్దరు కండువా కప్పుకోవడం జరిగింది. అప్పుడు ఢిల్లీ వెళ్ళిపోయారు. మా సమక్షంలోనే జరిగింది. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత టికెట్ కేటాయింపుకు సంబంధించినటువంటి విషయంలో అయితే టికెట్ల ఖరారు కోసమే ఢిల్లీ వెళ్లారు. అప్పుడు రేవంత్ రెడ్డి టికెట్ల ఖరారు విషయంలో అప్పుడు మధుయాష్కి గౌడ్ కి టికెట్ కేటాయించారు ఎల్బీ నగర్ నుంచి. సో ఆయన ఒక్కసారిగా టికెట్ కేటాయించకపోవడంతో మళ్ళీ యూటర్న్ తీసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ జాయిన్ అయిపోయారు. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు అధికారం కాంగ్రెస్ కు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్రోచ్ అయిన తర్వాత ముద్దగోని రామ్మోహన్ గౌడ్ ఆయన సతీమణి ఎక్స్ కార్పొరేటర్ ఆమె బిఎన్ రెడ్డి నగర్ కి సంబంధించినటువంటి అప్పుడు ఆమె కార్పొరేటర్ గా గెలిచారు గతంలో. ఇప్పుడు ఎక్స్ ఆమె కూడా ఇప్పుడు ఆయనతో పాటు జాయిన్ అయినటువంటి పరిస్థితి. ముద్దగోని రామ్మోహన్ గౌడ్ తో పాటు మరికొద్ది మంది ఎల్బీ నగర్ కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు పార్టీలో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో. ఇదంతా కూడా వచ్చే మల్కాజిగిరికి సంబంధించినటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, మల్లెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వీళ్ళందరి సమక్షంలో రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కండువా కప్పుకున్నారు ఆయన నివాసం, రేవంత్ రెడ్డి నివాసంలో ముద్దగోని రామ్మోహన్ గౌడ్. ఎందుకంటే ముద్దగోని రామ్మోహన్ గౌడ్ లాస్ట్ మూమెంట్ లో యూటర్న్ తీసుకున్నారు. పార్టీ కండువా కప్పుకొని మళ్ళీ ఇప్పుడు పార్టీ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి. రీజన్ వచ్చేసి కాంగ్రెస్ చేరికలను ప్రోత్సహించడం, మల్కాజ్గిరి ఎన్నికల కోసం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈయనకు కూడా అధికార పార్టీలోకి వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచనతోనే పార్టీ మారినట్టుగా ప్రస్తుతం అయితే చర్చ వర్గాల్లో చర్చ కాబట్టి పార్టీ నుంచి ఏమైనా హామీ వచ్చిందా, లేకపోతే పదవులు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? అటువంటి హామీ ఏమైనా వచ్చిందా రామ్మోహన్ కి? అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో మనం యాక్చువల్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే ఇప్పటికిప్పుడు పార్టీలో జాయిన్ అయినటువంటి వారు ఎవరికి కూడా ఎలాంటి హామీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ అధికారంలో ఉంది. ఆల్రెడీ మంత్రి పదవులకు సంబంధించి ఇంకా కొన్ని జిల్లాలు ఖాళీగా ఉన్నాయి, అక్కడిస్తారు. తర్వాత ఎమ్మెల్సీలు అయిపోయాయి. పార్టీ పదవులు పెద్దగా ఏం లేదు. ఇప్పటికే దాదాపు అందరికీ పార్టీ ప్రాధాన్యత ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ పోస్ట్ కూడా కొద్దిమంది కష్టపడినటువంటి వారికి ఇచ్చారు, ఇంకా కొన్ని ఇవ్వబోతా ఉన్నారు. సో ఇప్పటికిప్పుడు పార్టీలో జాయిన్ అయ్యేటువంటి వారికి ఎలాంటి హామీ ఉండకపోవచ్చు. కానీ కొన్ని ఈక్వేషన్లో మారితే అప్పటికి చెప్పలేము. అంటే వాళ్ళ బలాబలాలను బట్టి ఇంకా వచ్చేటువంటి ఫ్యూచర్ లో వచ్చేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏమైనా చేస్తే చేయొచ్చు. కానీ ప్రస్తుతానికైతే ముద్దగోని రామ్మోహన్ గౌడ్ కానీ ఆయన సతీమణికి కానీ ఆయనతో పాటు చేరినటువంటి వారికి ఎలాంటి హామీ ఉండకపోవచ్చు. కేవలం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముద్దగోని రామ్మోహన్ గౌడ్ ని పార్టీలో జాయిన్ చేసుకున్నట్టుగా తెలుస్తాం. సో ఎటకేలకైతే ముద్దగోని రామ్మోహన్ గౌడ్ మళ్ళీ పార్టీలోకి వచ్చారు. కాకపోతే ఇక్కడ అదే గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి ఇక్కడ నుంచి పోటీ చేసి మన ఓటమి చెందినటువంటి మధుయాష్కి గౌడ్ ఉన్నారు ఇక్కడ. సో ఆయన కూడా కీ రోల్ పర్సన్, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఈయనను కూడా తీసుకొచ్చినటువంటి రెండు వర్గాలు
కావాలని రెండు వర్గాలను ప్రోత్సహిస్తున్నారనేటువంటి చర్చ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నప్పటికీ ఈ ఈక్వేషన్ మాత్రం కేవలం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముద్దగోని రామ్మోహన్ గౌడ్ ని పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. ఆయన కూడా వచ్చారు, అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కండువా కప్పుకున్నాం. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం బీఆర్ఎస్కు మరో షాక్ తగిలిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. కాంగ్రెస్లో చేరారు ఎల్బీ నగర్ బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గౌడ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు ఆయన. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరారు రామ్మోహన్ గౌడ్. ఎల్బీ నగర్ టికెట్ మధుయాష్కి గౌడ్కి ఇవ్వడంతో ఆయన యూటర్న్ తీసుకున్నారు, తిరిగి బీఆర్ఎస్లో చేరారు రామ్మోహన్ దంపతులు. అయితే ఇప్పుడు ఎన్నికల తర్వాత మరోసారి కాంగ్రెస్లో చేరికలకు సంబంధించి అక్కడ ముఖ్యంగా చేరికలను యాక్సెప్ట్ చేస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లోకి తిరిగి చేరారు రామ్మోహన్ గౌడ్.